స్వదేశానికి రావడం జరిగింది. ఆయన శిష్యులు ఆయనని వెంబడించారు. విశ్రాంతి దినం వచ్చింది. మరి విశ్రాంతి దినం వచ్చినప్పుడు సమాజ మందిరములో బోధించటం ప్రారంభించాడు ఆయన. అనేక మంది ఆయన బోధ విని ఆశ్చర్యపడ్డారు. ఏమండి, ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాయి, ఇతనికి ఇయ్యబడినటువంటి జ్ఞానం ఎట్టిది అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రియులారా, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, అసలు ఇదేమి అనుకుంటున్నారు వాళ్ళు. అనుకుంటూ ప్రియులారా, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అనువారి సహోదరుడు కదా, ఈయన వడ్లవాడు కదా, ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కదా, ఉన్నారే కదా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రియులారా, చెప్పుకోవడమే కాదు, అభ్యంతర పడుతున్నారు అని రాయబడింది. ప్రియులారా, అందుకు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, యేసుప్రభువు వారు అంటున్న మాట ప్రియులారా, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. ప్రవక్త తన స్వదేశమందు ఘనత పొందడు, అంటున్నాడు. ప్రియులారా, అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి, ప్రియులారా, చాలా చోట్లకి వెళ్ళినప్పుడు అనేక మందిని స్వస్థపరిచి అని మాట కనబడుతుందండి. చాలా ప్రాంతాల్లో యేసుప్రభువు వారు చేసేటువంటి స్వస్థత, అనేక మంది రోగులు వచ్చారు, అందరినీ కూడా స్వస్థపరిచి పంపించాడు అని రాయబడిందండి. కానీ ఈ స్వదేశమందు మాత్రం జరిగింది ఏంటంటే, కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప. చూసారా, మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ప్రియులారా, చూసారా, అంటే స్వదేశములో వాళ్ళ మధ్య ఎన్ని చేసినా వాళ్ళు నమ్మట్లేదు. ప్రియులారా, ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు, ఈయన దేవుని సంకల్ప ప్రకారము వచ్చినవాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు అని ఆయన విషయమై నమ్మకము లేని వారిగా ఉన్నారు. కనుక ప్రియులారా, ఇంకా వారి మధ్య ఏది చెయ్యలేకపోయాడంటండి. చేద్దామన్నా సరే చేయలేకపోయాడంటండి, చెయ్యజాలకపోయెను. సరే ప్రియులారా, రైట్. వారి గురించి వ్రాస్తూ, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపోయాడంటండి. అంటే ఇన్ని చేస్తున్న వీళ్ళలో నమ్మకం లేకుండా పోయిందేంటి, నా స్వజనులలో నమ్మకం లేకుండా పోయిందేంటి. అంతే కదండి, మనకే ఆశ్చర్యం అవ్వచ్చు. మనం చెప్పేటువంటి మాటలు ఒకవేళ మన స్వజనులు వింటలేదనుకోండి, అప్పుడు మనకేమనిపిస్తుంది, అసలు మా వాళ్ళే కదా వీళ్ళు, మా స్వజనులే కదా, మా ప్రజలే కదా, ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు వీళ్ళు అనేటువంటి ఆలోచన మనకు కూడా వస్తుందండి నిజంగానే. అవునా? ఒకవేళ మన యొక్క స్వజనులు మన మాట వినట్లేదు అనుకోండి ప్రియులారా, మన మాటలు పట్టించుకోవట్లేదు అనుకోండి, దేవుని యొక్క మాటలు చెబుతుంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు అనుకోండి, నిజంగా మనకు కూడా అదే అనిపిస్తుందండి. ఇంకా అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఇంకెందుకురా బాబు వీళ్ళ మధ్య చెప్పడం అనవసరం అనిపిస్తుందా? యేసుప్రభు వారు వాళ్ళ మధ్య ఎన్ని సూచక్రియలు చేసిన వాళ్ళు అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. ప్రియులారా, అర్థమైందండి? దేవుని దగ్గర నుంచి వచ్చాను అంటే అంగీకరించలేకపోయారు. ప్రియులారా, అర్థమైందా? కాబట్టి వాళ్ళ మధ్య ఇంకా ఏ సూచక్రియలు చేయలేకపోయాడంటండి. వారి అవిశ్వాసానికి కూడా ఆశ్చర్యపడ్డాడంటండి యేసుప్రభు వారే ఆశ్చర్యపోయారంటే ఆలోచించండి ప్రియులారా. ఎందుకు ఆశ్చర్యపోయారంటే, తన స్వజనులే అంగీకరించలేదండి. అంటే వీళ్ళే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. యేసుప్రభు వారిని అర్థం చేసుకోలేనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నారేంటి నిజంగానే.
ఆశ్చర్యమే కదా నిజంగా. స్వజనులు అంగీకరించట్లేదు అనుకోండి, అప్పుడు ఆశ్చర్యమే మనకు కూడా. ఏంటి వీళ్ళు ఎంత చక్కగా వివరిస్తున్నా, ఎంత చక్కగా చెబుతున్నా, ప్రతి విషయాన్ని విడమర్చి వివరించి చెబుతున్నా, ఏంటి వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేటువంటి బాధ నిజంగా మనకు కూడా ఉంటుంది ప్రియులారా. అది మన స్వజనులు అంగీకరించకపోతే. కాబట్టి తర్వాత ఏం జరుగుతుందంటే, స్వజనులు వినకపోతే అక్కడి నుంచి వదిలేసి మరొక ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుందండి. ఇది నిజమా కాదు చెప్పండి? జరిగేది అదే. అర్థమైందా? ఎప్పుడైతే వీళ్ళు వినలేదో ఇక యేసుప్రభు వారు చుట్టుప్రక్కలనున్న గ్రామాలకు వెళ్ళిపోయాడండి. అక్కడ బోధించడం ప్రారంభించాడు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో. ఎందుకంటే స్వజనం అంగీకరించట్లేదు. ప్రవక్త తన స్వదేశమందు ఘనత పొందడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాజాన్ని చూస్తుంటే ఏమి చెయ్యకపోయినా ఘనత పొందేటువంటి వాళ్ళు ఉన్నారండి. అవునా కదా? ఈ లోక సమాజంలో వాళ్ళు మేలు చేయరు, అయినా సరే ఘనత పొందేటువంటి వాళ్ళు ఉన్నారు పిల్లలారా. ఇంకా చెప్పాలంటే కొంతమంది ఘనత పొందడానికి చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి రోజుల్లో ఉన్నాం ప్రియులారా. కానీ ఆ రోజులు ఏంటి, నిజంగా యేసుప్రభు వారు చేశారండి అద్భుతాలు. ఆశ్చర్యపోయే అద్భుతాలు చేశారు. ఇంతటి జ్ఞానం ఇక్కడ ఇతనికి ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోయేటువంటి కార్యాలు ఆయన చేశారు. వాస్తవంగా చేసిన నమ్మని స్థితిలో ఆ స్వజనులు ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యమే కదా ప్రియులారా. అందుకే చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళాడండి, బోధించాడు. అర్థమైందండి? ఇక 7వ వచనం నుంచి మనం చూస్తే ప్రియులారా, ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు రెండంగిలు వేసుకొన వద్దనియు వారికి ఆజ్ఞాపించెను. చూసారా, ఇక్కడ శిష్యులను పంపుతున్నాడు ప్రియులారా. మనకి ఇది మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా కనబడుతుందండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం నుంచి 15వ వచనం వరకు ఈ సందర్భం మనందరికీ తెలిసిందే ఏమండి. మత్తయి సువార్త మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా ప్రియులారా, లూకా సువార్తలో కూడా మనం ఈ వచనాలు మనం చూస్తాం ప్రియులారా. ఏమండి, 9వ అధ్యాయంలో. రైట్. ఇక చూస్తే ప్రియులారా, శిష్యులను పంపిస్తున్నాడండి. 12 శిష్యులని ఆయన వద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుతున్నాడండి. అర్థమైందా? ఇద్దరిద్దరిగా పంపుతున్నాడు. పంపిస్తూ వాళ్ళకు కొన్ని పవర్స్ ఇస్తున్నాడు ప్రియులారా. అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చాడు. వాళ్ళని పంపుతూ ఏమంటున్నాడంటే, మీరు ప్రయాణము కొరకు అసలు చేతికర్ర తప్ప చూడండి, రొట్టెనైనా సరే, జాలినైనా సరే, సంచిలో సొమ్మునైనా సరే తీసుకుని వెళ్ళకండి మీరు అన్నాడండి. చూసారా, వాళ్ళకి ఆజ్ఞాపిస్తూ మీరేమి పట్టుకెళ్ళకండి, కాకపోతే చేతికర్ర మాత్రం పట్టుకెళ్ళండి. చేతికర్ర తప్ప ఇంకేది అవసరం లేదు మీకు. అర్థమైందండి? చేతికర్ర తప్ప రొట్టె తినడానికి తిండొద్దు, తిండి పట్టుకెళ్ళకండి. క్యారేజ్ లేకపోతే ఎలా సార్ అంటే ఎలా కుదరదు, అంతేనండి. క్యారేజ్ ఉండాలి. ఈరోజు క్యారేజ్ లేకపోతే ఎక్కడికి వెళ్ళాం. కానీ యేసుప్రభు వారు సువార్తగా పంపిస్తూ మీకు క్యారేజ్ అవసరం లేదు, అంతేనండి. సొమ్ములో సంచిలో మీకు హ్యాండ్ బ్యాగ్ అవసరం లేదన్నాడండి. అంతే కదండి. సంచిలో సొమ్ము ఉండవసరం లేదు. అర్థమైందా? సొమ్ము అక్కర్లేదు, క్యారేజ్ అక్కర్లేదు, అంతేనా. వాటర్ అక్కర్లేదు. అయితే చెప్పులు తొడుక్కోండి. అర్థమైందా? చెప్పులు తొడుక్కొని అంతేకాకుండా డ్రెస్, బట్టల విషయంలో కూడా చెప్పేశాడు ఖచ్చితంగా.
2 అంగీలు వద్దు మీకు, ఒకటి చాలు అని వారికి ఆజ్ఞాపించాడు ప్రియులారా. 2 అంగీలు వద్దు. అర్థమైందండి? అంగీలు వేసుకునేవారు అప్పుడు, ఒక్కొక్క కాలంలో ఒక స్టైల్, అంతేనా? రైట్. ఇక ఏమన్నాడంటే, ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళతో, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించేదరో, వాళ్ళ శిష్యుల్ని పంపిస్తున్నాడు, ఇద్దరిద్దరిని పంపిస్తున్నాడు. పంపిస్తూ ఏమన్నారు, మీరు ఏమి పట్టుకెళ్ళకండి అని చెబుతూ, మీరు ఎక్కడ ఒక ఇంటిలో ప్రవేశిస్తారో అప్పుడు ఏం చేయాలంటే, మీరు అక్కడి నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయండి అన్నాడండి. ఫస్ట్ మీరు ఎక్కడ ఏ ఇంటికి అయితే మీరు వెళ్తారో అక్కడే ఉండండి. అక్కడి నుంచే మిగతా ప్రాంతాలన్నీ తిరగాలి, కేంద్రంగా అది ఉండాలన్నమాట అండి. అర్థమైందా పిల్లరా? ఆ ఇంటి దగ్గర నుంచే ఏదైనా చెయ్యాలి. కాబట్టి అప్పుడు ఏమన్నాడంటే, ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే, మీరక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముండుటకు నీ పాదముల క్రింద దులుపు వేయుడి అన్నాడండి. మీరు ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ వాళ్ళు ఒకవేళ చేర్చుకోకపోతే, శిష్యుల్ని పంపిస్తున్నాడు కదా, మళ్ళీ వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరేటప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండటానికి ఏం చేయమన్నాడు? దులిపేసి వచ్చేయమన్నాడు ప్రియులారా. అంటే సాక్ష్యంగా ఎవరుంటారు? పాదధూళి. అంటే పాదధూళి సాక్ష్యం ఇవ్వగలదంటే ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వగలదు ప్రియులారా. ఏమండి, ఈరోజు ఏ టెక్నాలజీ లేనటువంటి కాలంలో చెప్పబడినటువంటి మాట అండి ఇది. ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయింది, టెక్నాలజీతో పాటు శాస్త్రం డెవలప్ అయింది. అర్థమైందండి? ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తే అక్కడ వేలు ముద్రలు తీసుకుంటారు, అక్కడ ఎవరైతే టచ్ చేశారో అవన్నీ తీసుకుంటారు. ఏమండి, ఆ ధూళిని బట్టి ఎవరో ఈ దొంగ పట్టుకుంటారు ఈరోజు పరిస్థితిని చూస్తే. కానీ యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే ఈ మాట చెప్తున్నాడంటే ఆలోచించండి ప్రియులారా. బైబిల్ మత గ్రంథమా? ఏమండి, ఇప్పుడు శాస్త్రము కనుగొని చెప్పింది ఈ మధ్య కదండి, కొన్ని సంవత్సరాల క్రితం. పాదధూళి సరిపోద్ది సాక్ష్యం కొరకు, అవునా? పాదధూళి సరిపోద్దంటండి, ధూళి సరిపోద్ది. అక్కడ ముట్టుకున్నటువంటి ఆ ముద్రలు సరిపోతాయి దొంగ ఎవరో పట్టుకోవడానికి. ఈ హత్య చేసింది ఎవరో తెలియదు, మరి గుర్తించడానికి సరిపోతాయి అవి. అక్కడ పాదధూళి వాటన్నిటిని చెక్ చేస్తే ఎవరో తెలిసిపోతారు ప్రియులారా. అర్థమైందండి? కుక్క కూడా ఉంది ఈరోజు. కుక్కలు మరి తెలియజేసేస్తాయి ఎవరు దొంగ, ఎవరు ఇది చేశారు, ఈ పని చేశారో కుక్క కూడా తెలియజేసేస్తాయి ఈరోజు. అది కుక్కలు ఎప్పటి నుంచో తెలియజేస్తాయి, కానీ ఇప్పుడు కనుగొన్నారు కదండి ప్రియులారా. కానీ యేసు ప్రభువు వారు ఎప్పుడో చెప్పారు ప్రియులారా, ఇది ఎప్పుడో చెప్పారు. కానీ ఇది సమాజం ఏం చేస్తుందంటే మత గ్రంథంగా ఇది తీసుకుందంతే. బైబిల్ అంటే మత గ్రంథం, మత పుస్తకం, మతాన్ని అనుసరిస్తున్నారు. క్రైస్తవులు అంటే మతాన్ని పాటించేవారు, మతాన్ని కాదు మార్గాన్ని ఫాలో అవుతున్నారు. తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఏమండి, మార్గం ఇది, మతం కాదు ప్రియులారా. అక్కడ ఏం చేయమన్నాడంటే, ఎవరైతే అక్కడి నుండి మిమ్మల్ని అయితే ఎవరైతే చేర్చుకోలేదో అక్కడి నుండి బయలుదేరేటప్పుడు మీరు ఏం చేయాలి? పాదముల క్రింద దులిపివేయండి. అప్పుడు అదే సాక్ష్యం ఇస్తుంది. అర్థమైందా? అదే సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ఏమన్నాడంటే 12వ వచనం, కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేక రోగులను స్వస్థపరచుచు నుండిరి.
అనేక మంది రోగులను ఎవరు ఏం చేశారు? స్వస్థపరచుచునున్నారు. అంటే యేసుప్రభు వారు ఎలాగైతే స్వస్థపరుస్తారో తన శిష్యులను కూడా పంపిస్తూ ఈ అధికారం ఇచ్చాడు ప్రియులారా. అర్థమైందా? శిష్యులకు కూడా ఈ పవర్స్ ఇచ్చాడండి. చేతులు ఉంచితే స్వస్థపడేటువంటి ఆ శక్తిని శిష్యులకు కూడా ఇచ్చాడు ప్రియులారా. వాళ్ళు చేశారు అద్భుతాలు. అర్థమైందా? చనిపోయిన వారిని వాళ్ళు బ్రతికించారు. అర్థమైందా? రోగగ్రస్తుల్ని వాళ్ళు కూడా బ్రతికించారు. అర్థమైందా? ఆలోచించండి ప్రియులారా. వాళ్ళు కూడా ఎన్నో అద్భుతాలు చేశారు. ఎలా చేశారంటే ఆయన వాళ్ళకి అధికారం ఇచ్చాడు. వాళ్ళకి అధికారం ఇచ్చాడు, వాళ్ళకి పవర్స్ ఇచ్చాడు ప్రియులారా. శిష్యులకి వాళ్ళు కూడా చేశారు. దెయ్యాలను వెళ్ళగొట్టారు, మారు మనసు గురించి ప్రకటించడం ప్రారంభించారు. అర్థమైందా ప్రియులారా? నూనె రాచి అనేక రోగులను స్వస్థపరచుచు నుండిరి. నూనె రాచి అంటే ఇప్పుడు ఈ కొబ్బరి నూనె కాదు, అంతే కదండి. నూనె రాసి ప్రార్థించేటువంటి ఒక విధానం ఉంది. సంఘానికి తెలియజేస్తూ సంఘ పెద్దలు వెళ్ళి రాయాలన్నాడు. ఏమండి, ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? అది స్వస్థత నూనె, తైలాభిషేకం. ఏమండి, దానికి ఎన్నో పేర్లు పెడుతున్నారు. తైలాభిషేకం అదే పట్టుకొచ్చి మొక్కలకి వేస్తారు, అదే పట్టుకొచ్చి రాసుకుంటారు, లేకపోతే తాగుతారు. రకరకాలుగా వాడుకుంటున్నారు పిల్లలు ఈరోజు. తైలాభిషేకం పంటల్లో కూడా వేస్తున్నారు, పంటలు బాగా పండియాలని. అర్థమైంది ప్రియులారా? ఇక్కడ నూనె రాశి అనగానే వీళ్ళు ఇంకా కొబ్బరి నూనె అనుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నూనె రాసి ప్రార్థన చేయమంటే అది ఒక పద్ధతి ఉంది. బైబిల్ ప్రకారంగా ఒక పద్ధతి ఉంది. ఆ ప్రకారంగా చెయ్యాలి, దేవుడు చెప్పినట్టు. రైట్. వీళ్ళకి అధికారం ఇచ్చాడు కాబట్టి వీళ్ళు కూడా రోగములను స్వస్థపరుచుకుంటూ బయలుదేరారు ప్రియులారా. వీళ్ళకు కూడా అధికారం ఇచ్చాడు. ఓకేనా? రైట్. ఇంకా ఇలా జరుగుతున్నప్పుడు 14వ వచనం నుంచి మనం చూస్తే ప్రియులారా, ఇక 14వ వచనం నుంచి మనం చూస్తే మనం మరొక సందర్భాన్ని మనం చూస్తాం ప్రియులారా. ఇదే లూకా సువార్తలో కూడా 9వ అధ్యాయంలో 7వ వచనం నుంచి సందర్భం కనబడుతుందండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి సందర్భం. అర్థమైందండి? అంతేకాకుండా మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కూడా ఈ సందర్భం కనబడుతుంది ప్రియులారా. రైట్. ఇక్కడ మనం చూస్తే ఆయన కీర్తి ప్రసిద్ధమాయను కనుక రాజైన హేరోదు ఆయన గురించి విని బాప్తిస్మ ఇచ్చి యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు కనుక అతని యందు అద్భుతములు క్రియారూపములగుచున్నవని చెప్పెను. అంటే యేసుప్రభు వారు ఇలాంటి అద్భుతాలన్నీ చేసేసరికి ఆయన యొక్క కీర్తి ప్రసిద్ధి చెందిందండి. ఆయన యొక్క ఘనత వ్యాపించింది ప్రియులారా. ఆయన కీర్తి నలుమూలలా వ్యాపించింది ప్రియమైన దేవుని ప్రియులారా. వ్యాపించేసరికి రాజైన హేరోదు ఏమనుకుంటున్నా తెలుసా? బాప్తిసం ఇచ్చే యోహాను మృతులలో నుండి లేచాడు అనుకుంటున్నారు. అర్థమైందా? అంటే బాప్తిసం ఇచ్చే యోహాన్ని అప్పటికే చంపేశారు. అర్థమైందా ప్రియులారా? ఆ సందర్భాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తాడు. బాప్తిసం ఇచ్చే యోహాన్ని చంపేశారు ప్రియులారా, నరికేశారు, తల కొట్టారు ప్రియులారా. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? యేసుప్రభు వారు అద్భుతాలు చేసేసరికి ఇదిగో యోహాను మరలా మృతులలో ఉండి లేచాడు అని అనుకుంటున్నారు. లేచాడు కాబట్టి, తిరిగి లేచాడు కాబట్టి అతని యందు అద్భుతాలు ఇలా జరుగుతున్నాయి అనుకుంటున్నారు ప్రియులారా. అయితే 15వ వచనంలో ఇతరులు ఏమనుకుంటున్నారంటే ఈయన ఏలియా అనుకుంటున్నారంటే చాలా మంది ఏలియా అనుకుంటున్నారంట. అర్థమవుతుంది అందరికీ? ఇతరులు ఏమనుకున్నారు? ఏలియా అనుకుంటున్నారంట. మరికొందరేమో ఈయన ప్రవక్త అనుకుంటున్నారు. కొంతమంది ప్రవక్తలలో ఒకడని కొంతమంది అనుకుంటున్నారు. సరే, ఇన్ని రకాలుగా ఈయన గురించి చెప్పుకుంటున్నారు ప్రియులారా. ఏమండి, ఇన్ని రకాలుగా వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి వీళ్ళకి పరలోకం నుంచి ప్రభువు దిగి వచ్చినటువంటి సంగతి
అర్థం కావట్లేదు ప్రియులారా. అర్థమైందా? పరలోకం నుంచి ప్రభు దిగి వచ్చి ఇన్ని అద్భుతాలు జరిగిస్తున్నాడు అనే సంగతి వీళ్ళకి అర్థం కావట్లేదు ప్రియులారా. ఏమనుకున్నారు? ఇది ఏలి అనుకుంటున్నారు. ఏమండి, వీళ్ళకి ప్రవచనాలు ఉన్నాయి కదండి. మెస్సీయ వస్తాడని ఈ ప్రవచనాలు ఉన్నాయి కదా, శిశువు పుడతాడని ఈ వచనాలన్నీ ఉన్నాయి కదా. వీళ్ళకి అవగాహన లేకుండా పోయింది ప్రియులారా. ఏలి అనుకున్నారంట, ప్రవక్త అనుకున్నారంట, ప్రవక్తల్లో ఒకడు అనుకున్నారంట. చూసారు, ఇన్ని రకాలుగా చెప్పుకున్నారు చూసారా యేసుప్రభు వారి గురించి. అయితే హేరోదు విని, ఏమండి, హేరోదు విని నేను తలగొట్టించిన యోహానే, ఏమండి, యోహానే మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాడండి అన్నాడట ఇతను. ఎవరు? హేరోదు అనుకుంటున్నాడు. నేను తలగొట్టించిన యోహానే మృతులలో నుండి లేచి ఉన్నాడని లేచి ఉన్నాడని చెప్పాను. పిల్లరా, అర్థమైందండి? ఎవరు తలగొట్టించింది? హేరోదే తలగొట్టించాడు యోహాను గారికి. ఈ యోహానే మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాడండి. అయితే హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేసుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను గనుక. చూసారు ప్రియులారా, ఇక్కడ చూడండి ప్రియులారా, ఒక సిచ్యువేషన్ జరిగిందండి. ఏంటంటే అది ఇక్కడ వినండి. హేరోదు తన సహోదరుడుకు ఫిలిప్పు, హేరోదు సహోదరుడు ఫిలిప్పు అనమాట అండి. ఆ ఫిలిప్పు భార్య అయినటువంటి హేరోదియను పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందండి? పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? హేరోదు పెళ్లి చేసుకున్నాడు ఫిలిప్పు భార్యని, హేరోదియను ఆయన పెళ్లి చేసుకున్నాడు. యోహాను ఏమన్నాడంటే అతనితో, ఏమండి, యోహాను గారు చాలా ధైర్యంగా మాట్లాడతారండి. ఆయన అందరికి అర్థమవుతుందండి. యోహాను గారు మాట్లాడితే ధైర్యంగా మాట్లాడతాడండి. అసలు నిజంగా ధైర్యానికి నిజంగా అద్భుతం ప్రియులారా అది. ఆయన యొద్దకు బాప్తిసం పొందవచ్చినటువంటి వారిని చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని ఎంత కఠినంగా మాట్లాడాడండి వాళ్ళతో. ఎందుకంటే అంత ధైర్యంగా మాట్లాడాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన ఏ పని నిమిత్తం వచ్చాడో ఆ పని జరగాలి. యోహాను ఏమన్నాడండి? నీ సహోదరుని భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నావు కదా నువ్వు. యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాడండి. నీ న్యాయం కాదయ్యా నువ్వు. ఎంత ధైర్యంగా మాట్లాడాడండి ఒక రాజు. హేరోదుతో ఏమన్నాడు? ఇదిగో నీ సహోదరుని భార్యను చేర్చుకోవటం నీకు న్యాయమా? ఇది తప్పు కదా. తప్పు చేసింది తప్పును తప్పుగా ఖండించడం చాలా ప్రమాదం అయిపోతుందండి నిజంగానే. ఈ లోకం తీరు అలాగే ఉంది కదా. తప్పుని తప్పుగా ఖండించామనుకోండి, ఇది తప్పు అని చెప్పామనుకోండి, తిరిగి మన మీదకే తప్పు నెడతారండి. లోకం తీరు అలా ఉంది నిజంగా. ఇది తప్పు, ఇది చెయ్యకూడదు, ఇది మంచిది కాదు అని మనం బోధించామనుకోండి, మన మీదే కక్ష కడతారు. నిజంగానే కక్ష కట్టారండి యోహాను గారి మీద. కక్ష కట్టాడు హేరోదు. గనుక ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. చూసారా పిల్లలు, న్యాయం మాట్లాడితే, చూసారా, న్యాయం మాట్లాడితే, నిజం మాట్లాడితే చెరసాల్లో వేయించినటువంటి వాడండి భయంకరుడు ఈ హేరోదు. యోహాను గారిని చెరసాల్లో ఎందుకు వేశాడు? అంటే
ఇదిగో ఫిలిప్పు భార్యను ఉంచుకోవటం సరైన పద్ధత అని అడిగాడండి. అర్థమవుతుందా మీకు అందరికి? ఆలోచించండి ప్రియులారా. న్యాయమా అని అడిగాడు. ఇది న్యాయమా నీకు? ఇది చేయడం న్యాయమా నీకు? అప్పుడు వెంటనే చెరసాలలో బంధించాడు. అప్పుడు చూడండి 20 వచనం, హేరోదియ అతని మీద పగపట్టి. చూసారు ప్రియులారా, ఎవరు పగబట్టారు ఇప్పుడు? హేరోదియ. ఇప్పుడు ఉంచుకున్నాడు చూసారా, ఫిలిప్పు భార్య, తన సహోదరుడైనటువంటి ఫిలిప్పు భార్య పగబట్టింది. చూసారు ప్రియులారా, పగబట్టింది. అతని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. చంపించేయాలనుకుందండి. చూసారు ప్రియులారా, అంటే ఆలోచించండి ప్రియులారా, మంచి చేస్తే, మంచి చెబితే, నిజం మాట్లాడితే ఎంత ప్రమాదమో ఆలోచించండి ప్రియులారా. ఏమండి, నిజం మాట్లాడితే ఎంత ప్రమాదం చూసారా? నిజం మాట్లాడితే ఇది న్యాయం కాదు కదా నీకు. ఒక రాజుగా నీకు ఇది పద్ధత అని మనం అడిగామనుకోండి, ఇప్పుడు ఎవరినైనా మనల్నే ఉంచరు, అంతేనా? మనం ఎవరినైనా అడిగామనుకోండి మనల్ని ఉంచరు, లోకం తీరది, అంతేనా? టార్గెట్ పెట్టుకుంటారు మన మీద. అప్పుడు ఎప్పుడు దొరుకుతామో చూస్తారు. అర్థమైందా? అదే జరిగింది. చంపించాలనుకుంది ఈమె, కానీ చేతనవ్వలేదంట. అర్థమవుతుందండి? ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. చూసారు ప్రియులారా, అందరూ వినాలి ప్రియులారా. ఇది యోహాను గారు పరిశుద్ధుడండి. చంపాలనుకుంది ఈమె, చంపాలనుకుంది, నీతిమంతుడిని చంపాలనుకుంటుంది. అయితే పరిశుద్ధుడు నగు మనుష్యుడని, ఇలా వినండి అందరూ, మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి, హేరోదు భయపడుతున్నాడు, అతనిని కాపాడుచూ వచ్చెను. ఇంకా ఏం జరిగింది చూడండి ప్రియులారా. కాపాడుతూ వస్తున్నాడు. చంపించేయాలనుకుంటుంది ఆమె. ఇలా మాట్లాడటం ఏంటి? ఎన్నో ప్లాన్లు వేసి ఉంటుంది మరి. అర్థమైందండి? ప్లాన్లు అవన్నీ కూడా సఫలం కాలేదు. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. ఏమన్నా అర్థమవుతుందండి? అతని మాటలు వినేటప్పుడు అంటండి, ఎవరి మాటలు? యోహాను మాటలు వింటుంటే నిజంగా ఏం చేయాలో తెలియకుండా పోయిందంటండి. సంతోషం వచ్చేస్తూ ఉండేదంట అతనికి. సంతోషంగా వింటూ ఉండేవాడంట ఆయన ఆ యోహాను గారు మాట్లాడుతుంటే. అర్థమవుతుందండి? యోహాను గారు మాట్లాడుతుంటే సంతోషం. అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఒకానొక రోజు వచ్చిందంటండి. ఇలా వినండి. ఓకే ప్రియులారా, తగిన దినం వచ్చిందంటండి. అది ఎలా జరిగిందో ఒక సందర్భాన్ని చెప్తున్నాడు ప్రియులారా. అర్థమైందా? హేరోదుకు ఒక అవకాశం వచ్చిందంట ప్రియులారా. అదేంటో చూద్దాం ప్రియులారా. హేరోదు తన జన్మ దినమందు, దినోత్సవం ముందు జనన దినోత్సవం ఒకటి వచ్చిందంటండి. అయింది. ఎవరిది? హేరోదు యొక్క జన్మదినం. తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించాడంటండి జన్మదినం రోజున. హేరోదు తన యొక్క జన్మదినం రోజున వీళ్ళందరికీ విందు చేయించాడండి. ప్రధానులకును, ఏమండి అర్థమవుతుందా? ప్రధానులకు, సహస్రాధిపతులకు, గలిలయ దేశ ప్రముఖులకు. అర్థమైందా? విందు చేయించాడండి. ఈ సందర్భం మనకి ఇంచుమించుగా అందరికీ తెలుసు ప్రియులారా. అయితే చూడండి ప్రియులారా, అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యం చేసిందంటండి. చేసి
హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని, హేరోదు యొక్క సహోదరుని భార్య, తనకు పుట్టినటువంటి కుమార్తె హేరోదియ కుమార్తె, వాళ్ళ మధ్య డ్యాన్స్ వేసి సంతోషపరిచిందంటండి. ఏమండి, డ్యాన్స్ సంతోషం అనుకుంటామేమో, తర్వాత ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందోనండి. అర్థమైందా? డ్యాన్స్ చాలా ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఈ జన్మదినం చాలా విషాదాన్ని తెచ్చిపెట్టింది ప్రియులారా. అర్థమైందా? జన్మదినం ఏం చేసింది? విషాదాన్ని తెచ్చిపెట్టింది ప్రియులారా. అర్థమైందా? సంతోషపరిచింది, కానీ తర్వాత మాత్రం విషాదాన్ని తెచ్చిపెట్టింది. కనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను అన్నాడు. చూడండి ప్రియులారా, నీకేం గిఫ్ట్ ఇవ్వమంటావు? నీకేం గిఫ్ట్ ఇవ్వమంటావమ్మా అని అడిగాడు రాజు. హేరోదు అడుగుతున్నాడు, మరియు నీవు నా రాజ్యములో సగం మట్టుకు ఏమి అడిగినను నీకు ఇస్తానన్నాడు. రాజ్యములో సగం మట్టుకు, చూసారా, సగం ఇచ్చేస్తానన్నాడు సంతోషపరిచినందుకు. ఆయన ఒక ప్రమాణం చేసుకున్నాడు అండి, ఒట్టు పెట్టుకున్నాడు ప్రియులారా. ఏమండి, ఒక ప్రమాణం నిజంగా ఎంత ఖచ్చితంగా ఇతను నెరవేరుస్తున్నాడు చూడండి ప్రియులారా. అర్థమైందా? హేరోదు ప్రమాణం చేసి ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడు ప్రియులారా. అర్థమైందా? కానీ ఈమె కోరుకుంటున్నదేంటి? రాజ్యములో సగభాగమా? కానీ కాదు ప్రియులారా. ఏం కోరుకుంటుందంటే, ఏమి కావాలో అడగమన్నాడు హేరోదు. తల్లి దగ్గరికి వెళ్ళిందండి. ఆమె వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళింది? తల్లి దగ్గరికి వెళ్ళింది. నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగుగా, ఆమె ఆ బాప్తిసం ఇచ్చి యోహాను తల అడుగు. ఏముంది? ఎలాగో ఆలోచించండి ప్రియులారండి. రాజ్యములో సగం ఆ భాగం అడిగితే ఇచ్చేస్తానన్నాడే, అది అడగొచ్చు కదా. వెళ్ళి తలడుగు అన్నది తల్లి. చూసారా ప్రేరణ? తల్లి ప్రేరణ చూసారా ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందో? అర్థమైందా? తల్లి ప్రేరణ, ఒక మేలు జరగడానికి ఒక తల్లి ప్రేరణ ఇవ్వాలి ప్రియులారా. ఒక తల్లి మేలు జరగటానికి, మంచి జరగటానికి ప్రేరణ కలిగించాలి అంతే. ఎలాంటి దౌర్భాగ్య పని జరిగించడానికి కాదు. ఈరోజు కూడా ఎలాంటి తల్లిదండ్రులు ఉంటారు ప్రియులారా, ఎలాంటి తల్లులు ఉంటారు. అర్థమైందండి? చెడులు ప్రోత్సహించేవాళ్ళు, చెడు చేయమని ప్రోత్సహించేటువంటి తల్లులు ఉంటారు. చెడు చేయడానికి ప్రోత్సహించేవాళ్ళు, హత్యలు చేయడానికి. ఏమండి ప్రియులారా, రకరకాల పనులు, చెడ్డ పనులు చేయించడానికి ప్రేరణ కలిగించేటువంటి తల్లులు ఉంటారు ప్రియులారా. అలాంటి తల్లులో ఒకతే ఈ హేరోదియ. అర్థమైందా ప్రియులారా? ఈ హేరోదియ ఏమడగమంటావమ్మా అని అంటే, ఆమె ఇచ్చినటువంటి సలహా, బాప్తిసం ఇచ్చు యోహాను తలడుగు. ఎందుకంటే ఆల్రెడీ అతని మీద నాకు చాలా కోపం ఉంది. ఎప్పటి నుంచో నేను చంపించాలనుకుంటున్నాను. వెళ్ళి ఆ తలడుగు. ఈసారి మీ నాన్న ఏమడిగినా సరే ఇచ్చేస్తాడు నీకు అని ప్రమాణం చేశాడు కదా, ఒట్టు పెట్టుకున్నాడు కదా. తలడుగు అన్నదండి. సరే ప్రియమైన దేవుని పిల్లలారా, వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి, ఇప్పుడే నాకు ఇప్పింప గోరుచున్నానని చెప్పెను. చూసారు ప్రియులారా, ఆ సిచ్యువేషన్ నిజంగా ఎంత బాధాకరమైన. నిజంగా త్వరగా పరిగెత్తుకు వెళ్ళిపోయింది రాజు దగ్గరికి. తల్లి యొక్క ప్రేరణతో ప్రియులారా రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. ఏం కావాలమ్మా అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పించండి అన్నదండి. పళ్ళెములో పెట్టి ఇవ్వాలంట. చూసారు ప్రియులారా,
తల పళ్ళెములో పెట్టుకుని పట్టుకెళ్ళి ఏం చేసుకుంటుందో మరి. వీడరా రాజు బహుగా దుఃఖపడిన, చాలా బాధపడ్డాడండి రాజు. అర్థమైందండి? రాజు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే రాజుకు తెలుసండి, రాజుకి ఏమని తెలుసు, యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునకు మనుషుడని హేరోదు ఎరిగి. అర్థమైందా ప్రియులారా? హేరోదియ చంపేయాలని చూస్తుంది, హేరోదియ చంపాలని చూస్తుంది. యోహాన్ని కాపాడుకుంటూ వచ్చాడు హేరోదు. కానీ ఇక్కడ ప్రమాణం చేశాడు, మాట ఇచ్చాడు. ఆ మాట కూతురికి ఇచ్చినటువంటి, ఆ కుమార్తెకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఏం చేశాడంటే చాలా బాధపడ్డాడు. కానీ తాను పెట్టుకునిన ఒట్టు నిమిత్తము, చూసారు పిల్లరా, నెంబర్ 1 దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడండి? తాను పెట్టుకునిన ఒట్టు నిమిత్తము. రెండోది ఏంటి? తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తము ఆమెకు ఇయ్యను అననొల్లకపోయెను. ఆడు కూర్చున్న వాళ్ళు ఏమంటారు ఒకవేళ ఇవ్వకపోతే? ఏంటి నువ్వు రాజు అయ్యుండి నువ్వు ఏంటి నువ్వు పొరపాటు చేస్తున్నావు, నీకు న్యాయమైంది అని వాళ్ళు అడుగుతారు. రాజు కూడా మాట తప్పేవాడా? ఇలాగే రెచ్చగొడతారండి ప్రజలు. అర్థమైందా? ఇలాగే రెచ్చగొడతారు. నువ్వు రాజు అయ్యుండి నీ కుమార్తెకి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని నిలబెట్టుకోలేవా అని అడుగుతారు. అలా ఉన్న వారందరి నిమిత్తం ఏం చేశాడంటే ఆమె సరే ఇస్తానన్నాడండి. సరే అన్నాడు. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించాడు. చూసారు పిల్లరా, తల తెమ్మని ఆజ్ఞాపించాడు. అర్థమైందా? అప్పుడు చూడండి పిల్లరా, ఈ యొక్క బంట్రౌతును పంపాడు అతను ఆ తల తెమ్మని. బంట్రౌతును పంపించాడు పిల్లరా. ఏం తెమ్మని? తల. చూసారు పిల్లరా, వాడు వెళ్ళి చెరసాలలో అతని తల కొట్టి మరలా ఎలా తెమ్మన్నదో అలా తేవాలి. ఎవరు ప్రేరణ కలిగించారు? తల్లి. తల పళ్ళెములో పెట్టి తీసుకురావాలంట. చూసారు ప్రియులారా, ఇదేం సంప్రదాయం, ఇదేం పద్ధతో మరి. తలగొట్టి పళ్ళెములు అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చింది. చూసారా, తల్లికి ఇచ్చింది పట్టుకెళ్ళి. ఏం చేసుకుంటుందో మరి పట్టుకెళ్ళి. ప్రియమైన దేవుని పిల్లలారా, పగ ఎంత పని చేసిందో చూసారండి. పగ, ద్వేషం పెంచుకుంది. నిజం మాట్లాడినందుకు ఆమె అతని మీద పగ పెట్టుకుంది ప్రియులారా, పగ పెట్టుకుంది. అవకాశం రాగానే దాన్ని అవకాశంగా ఉపయోగించుకుంది ప్రియులారా. తగిన సమయం వచ్చినప్పుడు ఇదే అవకాశమని ఉపయోగించుకుంది. అర్థమైంది ప్రియులారా? ఒక రకంగా చెప్పాలంటే ప్రియులారా, ఒకరి జన్మదినం ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందో చూడండి ప్రియులారా. అర్థమైందా? ఒకరి జన్మదినమందు ఒక ఆమె చేసినటువంటి డ్యాన్స్ ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందో చూడండి ప్రియులారా. అర్థమైందా? యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. జరిగినది ఇది. ఏమండి? జరిగినది ఇది. కానీ అద్భుతములు జరిగేసరికి ఏమనుకుంటున్నారు వీళ్ళు? యోహాను మృతులలో నుండి లేచాడు అనుకుంటున్నాడు హేరోదు. అర్థమైందా? హేరోదు ఏమనుకుంటున్నాడు? ఇదిగో యోహాను మృతులలో నుండి లేచాడు, అందుకే ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. ఇతనికి ఒక నమ్మకం ఉంది యోహాను మీద. పరిశుద్ధుడు, అతను నీతిమంతుడు. యోహాను గారి గురించి ఒక నమ్మకం, ఒక అభిప్రాయం ఉంది హేరోదుకి. అతను పరిశుద్ధుడు, నీతిమంతుడు అనేటువంటి అభిప్రాయం ఉంది. అతనే తిరిగి మరలా బ్రతికాడు, అతని వల్లే ఈ అద్భుతాలు జరుగుతున్నాయి అని అనుకుంటున్నాడు ప్రియులారా.
అర్థమైందా? హేరోదు విని నేను తలగొట్టించిన యోహానే మృతులలో నుండి లేచి ఉన్నాడని అన్నాడంటండి, చెప్పాను. సరిపోయారా? కానీ ఎవరితను? మృతులలో నుండి లేచినటువంటి యోహాను కాదు, పరలోకము నుండి దిగి వచ్చిన యేసు ప్రభువారు. అర్థమైందా? పరలోకంలో దిగి వచ్చిన వాడు యేసుక్రీస్తు వారు. అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అనేది యోహాను గురించినటువంటి ప్రవచనం. ఆలోచించిన ప్రియులారా, ఏలయనగా మనకి శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడును, భుజం మీద రాజ్యభారముండును అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనం. ప్రియులారా, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అని యేసు ప్రభు వారి గురించినటువంటి ప్రవచనం. ఆయనే ఈయన. ప్రియులారా, అర్థమైందా దేవుని ప్రియులారా? ఆలోచించండి. ఇక 30వ వచనం, ఇక జరుగుతున్న విషయం చూస్తున్నాం ప్రియుల మనం. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. ఏమంటే ఆల్రెడీ వీళ్ళని పంపాడు కదండి. 7వ వచనం నుంచి మనం చూసాం ఇందాక. ఇదే అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసాం. ఇంతలో ఈ సిచ్యువేషన్ని ఇక్కడ జ్ఞాపం చేశాడు. ఏ సిచ్యువేషన్ని? హేరోదు జనన దినం గురించి, ఆ రోజు జరిగినటువంటి సంఘటన గురించి. ఎందుకు తెలియజేశాడంటే, జరుగుతున్నటువంటి అద్భుతాలు మృతులలో నుండి లేచినటువంటి యోహాను చేస్తున్నాడని అనుకుంటున్నారు ప్రియులారా. కానీ యోహాను కాదు, యేసుక్రీస్తు వారి ద్వారా జరుగుతున్నాయి ప్రియులారా. దేవుడు అద్భుతాలు చేయిస్తున్నాడు. చనిపోయినటువంటి యాయీరు చిన్న కుమార్తెను బ్రతికించాడు ప్రియులారా. ఇలాగ ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన, ఎన్నో అద్భుతాలు చేశాడు. తన యొక్క స్వజనుల మధ్యనైతే తక్కువ చేశాడు. రైట్ ప్రియులారా, అక్కడ చూడండి, ఇది కంటిన్యూ అవుతుంది. అంతలో అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. రిపోర్ట్ ఇచ్చారండి, రిపోర్ట్ సమర్పించారు. అర్థమైందా? శిష్యులు వచ్చి ఏం చేశారు? రిపోర్ట్ సమర్పించారండి. ఇదిగో ప్రభు ఇలా చేసాం, ఇలా ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి ఏ ఏ ప్రాంతాలకు మేము వెళ్ళామో, ఏ ఏ ప్రాంతాల్లో మేము ఏం చెప్పామో అవన్నీ యేసుప్రభు వారికి తిరిగి సమర్పించారండి. యేసుప్రభు వారు ఏమంటారంటే, అప్పుడు చూడండి, అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకుని చెప్పాను. రెస్ట్లోకి రండి మీరు కాసేపు. ఎందుకంటే పని చేసి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి? రెస్ట్ ఇవ్వాలి కదా. పని చేసి వచ్చారు వీళ్ళు. ఏం పని చేసి వచ్చారు? అనేక మందికి వాక్యాన్ని ప్రకటించుకుంటూ వచ్చారు. రోగగ్రస్తులైనటువంటి వారిని మరి బాగు చేశారు. ఎన్నో స్వస్థతలు చేశారు. దెయ్యాన్ని వెలగొట్టారు. అలా చేసుకుంటూ వచ్చారు. పని కంప్లీట్ చేశారు. ఎంత పని అయితే చేశారో యేసు ప్రభు వారికి ఆ పనిని అప్పగిస్తున్నారు. ఇది ప్రభువా మేము చేసిన పని, మేము ఇంత పని చేసాం అని చెప్పినప్పుడు రండి అరణ్య ప్రదేశంలోకి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి అని చెప్పాడు. ఎలయనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశం లేకపోయేను. అంటే ఎంత బిజీ అయిపోయారండి వీళ్ళు. యేసు ప్రభు వారు ఎందుకు రెస్ట్ తీసుకోమంటున్నాడు? ఏమండి, చాలా పని చేశారండి వీళ్ళు, పని చేశారు. ఇక్కడ చూడండి, ఎలయనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున చివరికి భోజనం చేయడానికి కూడా టైం లేకుండా పోయిందంట అండి. వీళ్ళకి అవకాశం లేదంట. ఎంత బిజీ. ఏ పని అనుకున్నారు? ప్రభు పని. ప్రభు వారికి అప్పగించినటువంటి పని చేసి వచ్చారు ప్రియులారా వీళ్ళు. అర్థమైందా? అసలు భోజనం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయిందంట. టైం లేదంట వీళ్ళకి. అంత ఫుల్ వర్క్ చేశారు ప్రియులారా వాళ్ళు. అర్థమైందా? అసలు వీళ్ళని ఆహారం కూడా పట్టుకెళ్ళకండి.
డబ్బు సంచి కూడా పట్టుకెళ్ళకండి, వస్త్రములు 2 జతలు పట్టుకెళ్ళకండి, కర్ర తప్ప ఇంకేం పట్టుకెళ్ళకండి అన్నాడండి. కాబట్టి పిల్లరా, చెప్పులు కర్ర పట్టుకెళ్ళమన్నాడు. కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలి నడకను పరుగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. చూసారు పిల్లరా, యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తున్నారో గమనించుకుంటున్నారండి ప్రజలు. అందరికి అర్థమవుతుందా? యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ ప్రాంతంలో ఎప్పుడు ఉంటున్నారో ఇవన్నీ గమనిస్తున్నారు. జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలి నడకను పరుగెత్తి వారి కంటే ముందుకు వెళ్ళిపోయారంటండి. చూసారు పిల్లరా, ఏమండి, యేసు ప్రభు దగ్గరికి కాలినడకన వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కాలినడకన రమ్మంటే అయ్యి బాబు రాలేకపోతున్నామండి. చర్చి కొంచెం దూరం అంటే అయ్యి బాబు రాలేకపోతున్నామండి. హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తే ఏమండి, అంతేనా? హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తే దూరం కదండి, ఎందుకులేండి హాస్పిటల్కి అంటామా అనరు. చర్చి కొంచెం దూరం అయితే నడిచి రాలేనటువంటి పరిస్థితి అండి ఈరోజు. నిజంగా సుఖానికి అలవాటు పడిపోయినటువంటి రోజులు ప్రియులారా ఇవి. ఇప్పుడు సుఖానికి అలవాటు పడిపోయారండి, కొంచెం నట్టలేదు. అర్థమైందా? నడిస్తే ఏ రోగం లేదు అని ఇప్పుడు చెప్తున్నారు. ఒకప్పుడు ఎందుకు రోగం లేదంటే నడిచారు. ఇదిగో కాలినడకన వెళ్తున్నారు యేసుప్రభు వారి దగ్గరికి. యేసుప్రభు వారిని గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరుగెత్తుకుని పోయారంటండి. వారికంటే ముందు వీళ్ళు వెళ్ళకముందే వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే యేసుప్రభు వారు ఎక్కడికి వస్తారో ఆ ప్రదేశాన్ని ఎరిగి వీళ్ళకంటే ముందు వాళ్ళు వెళ్ళిపోయారంటే ఎంత పరుగండి, వీళ్ళు ఎంత పరిగెత్తారండి. పరిగెత్తుకు వస్తారా ఈరోజు? ఏమండి, దేవుని సన్నిధి అంటే పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు ఉన్నారండి? దేవుని సన్నిధికి వెళ్ళాలంటే పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు తక్కువైపోయారు ప్రియులారా. పాటలు అయిపోయి వచ్చేవాళ్ళు కొంతమంది, వాక్యం ప్రారంభమవుతున్నప్పుడు వచ్చేవాళ్ళు కొంతమంది, ఏమండి కానుకలు పట్టేటప్పుడు కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంటే కానుక వేయడం వరకే వాళ్ళు. దేవుడికి అది అవసరమా? ఏమండి, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఏంటండి మన జీవితం? అంతేనా? ఏ టైం అయితే ఆరాధన క్రమాన్ని నియమించుకున్నామో మనం, ఒకవేళ ఆ టైంకి మనం ఏం చేయాలి? అక్కడే ఉండాలి. అర్థమైందా? వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు? యేసుప్రభు వారు పలానా టైంకి వస్తారండి, దానికంటే ముందెళ్ళారంట ప్రియులారా. వచ్చిన తర్వాత వెళ్దాంలే అని మనం చాలా మంది అనుకుంటారు ఈరోజు. ఏమండి, ప్రారంభ ప్రార్థన చేస్తారు కదా, అప్పుడు బయలుదేరదాంలే అనుకునే వాళ్ళు ఉన్నారండి ఈరోజు. అవునా? మరి దీంట్లో విచిత్రం నిజంగానే. దేవుని సన్నిధి అనేసరికి పరిగెడతారా ప్రియులారా? దేవుని సన్నిధిగా తర్వాత వెళ్దాంలే, ఈ ఒక వారం పోతే ఏమైంది, ఇంకో వారం ఉంది కదా అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా. నువ్వు దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే దేవుడు నీకు అంత కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. మీకు అర్థమైందండి? దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనస్తత్వం తెలియట్లేదు ఈ సమాజానికి. దేవునికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో నిజంగానండి ఆయన ప్రేమిస్తే అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడండి మనకి. అర్థమైంది ప్రియులారా? ఒక్కసారి ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని యొక్క ప్రేమని మనం అర్థం చేసుకోవాలి. ఆలోచించండి, మన కొరకు మనల్ని ప్రేమించి ప్రియులారా, మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని లోకానికి పంపించి బలి చేసేసాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి ప్రియులారా. అర్థమైందా? తన ప్రియ కుమారుడు అండి 33.5 సంవత్సరాల కాలంలోనే తన దగ్గరికి తీసేసుకున్నాడు, చెప్పేశాడు. అర్థమైందండి? తన దగ్గరకు తీసుకున్నాడు ప్రియులారా. 33.5 సంవత్సరాల కాలం
చిన్న కాలంలోనే, చిన్ని కాలం ప్రియులారా, మన కోసం బలిగా అర్పణగాను అర్పించుకోవడానికి దేవుడు ఆయన్ని ఈ లోకానికి పంపించాడంటండి. మన మీద ఎంత ప్రేమ అండి! ఈ సమాజానికి యోహాను సువార్త 3:16 అర్థమైందంటారా? ఏమనంతేనా? దేవుని ప్రేమ అర్థమైంది ఈ లోకానికి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఏదో క్రిస్మస్కి ప్రవచనాలు చెప్పుకోవడానికి తప్ప ఇంకెందుకు ఉపయోగించుకోవట్లేదండి వాక్యాన్ని ఈరోజు. ఆయన ప్రేమ ఏంటి అర్థం చేసుకోలేకపోతున్నారు. నీ ప్రేమ ఎంత గొప్పది, నీ ప్రేమ ఎంత విశాలమైంది, నీ ప్రేమ ఎంత శ్రేష్టమైంది, ఇవే పదాలు తప్ప ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని వివరించి పాడేదే పాట. చెప్పండి ప్రియులారా, పాటలు ఏమున్నాయి? ఆలోచించండి ప్రియులారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడంటే, ఎందుకు అనుగ్రహించాడు యేసుప్రభు వారిని, తన ప్రియ కుమారుడిని? మనం నశించకుండా నిత్య జీవం పొందాలని అంటండి. ప్రియ కుమారుడిని మనము నశింపక నిత్య జీవం పొందాలని అనుగ్రహించాడంటండి. ఆయన ప్రేమ అర్థమైందా? మన మొదటి కొడుకుని ఎవరికైనా అర్పించగలమా? ఇదిగో పలానా వారి కొరకు నువ్వు అర్పించేస్తావంటే ఇవ్వగలమా? పోనీ పలానా ప్రథమ కుమారుని ఇదిగో సేవకి ఇవ్వగలమా? నువ్వు ఇస్తామంటారా? ప్రియులారా, ఆలోచించండి. కానీ నీ దేవుడు, మన కన్న తండ్రి, తన ప్రియ కుమారుడు, తన జ్యేష్ఠ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మన కొరకు ఇచ్చేశాడు. ప్రియులారా, మన కొరకు ఇచ్చేశాడు. ఆయన ప్రేమ అది. ఆలోచించండి ప్రియమైన దేవుని ప్రియులారా. 31వ వచనం చదివి ముగించేద్దాం ప్రియులారా ఒకసారి మరలా. అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసడి తెచ్చుకోండి అని చెప్పాడంటండి. ఎలయనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున భోజనము చేయుటకైన వారికి అవకాశము లేకపోయెను. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, అంత బిజీగా ఉన్నారండి దేవుని పనిలో వీళ్ళు. అంతేకాకుండా చూడండి, కాగా వారితోనే ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. సరే ప్రియమైన దేవుని పిల్లలారా, వారి కంటే ముందు వచ్చేసారంటే వీళ్ళు. చూసారా ఎంత ఆసక్తి చూడండి ప్రియులారా. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చేసారు, ముందుగా వచ్చేసారంటండి. ఇక్కడ ఆపుతాం ప్రియులారా. ఓపికతో విన్న మీ అందరికీ క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేయనుగాక. ఆమేన్.